నా పేరు సతీష్. నమస్తే తెలంగాణ. నా ఈ 2 ప్రశ్నలండి. బీజేపీ గెలిస్తే గోల్కొండ మీద కాషాయం జెండా ఎగరేస్తా అని బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. దాన్ని అంటే మీరు ఎట్లా చూస్తున్నారు? మేమైతే బల్దియా మీద గులాబీ జెండా ఎగరేస్తాం సార్. గోల్కొండ మీద ఆల్రెడీ కేసీఆర్ గారు ఎప్పుడో జాతీయ జెండా ఎగరేశారు. ఆయనకు ఐడియా లేనట్టుంది. గోల్కొండ మీద కషాయాలు ఉండవండి. అక్కడ జాతీయ జెండా ఆల్రెడీ ఎగరేసినాం కాబట్టి ఆయన కొత్తగా చేసేది ఏం లేదు. మేమైతే బల్దియా మీద గులాబీ జెండా మాత్రం పక్కా ఎగరేస్తాం. సార్, సెకండ్ వన్, మీరు లాస్ట్ టైం ఒక ఛాలెంజ్ చేశారు. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతే రాజీనామా చేస్తా అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఈసారి కూడా అట్లాంటిది ఛాలెంజ్ చేస్తారా? ప్రతిసారి నేనే చేయాలి. ఈసారి వాళ్ళు ఎవరైనా చేయమని నేను రెస్పాండ్ అవుతాను. ప్రతిసారి నేనే చేస్తే మజా ఉండదు కదా బ్రదర్. వాళ్ళు ఎవరైనా చేస్తే నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. అది కూడా చెప్తాను. ఓకే, రాములు. నమస్తే అండి, నా పేరు రాములు, 99 టీవీ న్యూస్ ఛానల్. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో డిపాజిట్ రాని బీజేపీ ఈరోజు గ్రేటర్ పై కాషాయపు జెండా ఎగరేస్తూ ఉంటుంది. దాన్ని ప్రజలు విశ్వసిస్తారా? మీరు ఎందుకు పదే పదే అసలు ఆ పరిస్థితి లేని బీజేపీ గురించి టీఆర్ఎస్ ఎందుకు పదే పదే బీజేపీని ఇరకాటంలో పెడుతుంది? మేము ఎక్కడ ఇరకాటంలో పెట్టినాం బ్రదర్. నేనేమంటున్నా అంటే మీరే చెప్పింది ఇప్పుడు 105 సీట్లలో వాళ్ళకి డిపాజిట్ రాలేదని. కానీ పాలిటిక్స్ డైనమిక్ ఫీల్డ్, ఇది నిశ్చలంగా ఉండదు, చాలా చలనశీలంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు డైనమిక్గా ఉంటుంది, స్టాటిక్గా ఉండదు. కాబట్టి వాళ్ళకి అప్పుడు డిపాజిట్లు రాలేదు అని చెప్పి మనం ఆ పరిస్థితి ఎప్పటికీ ఉంటుంది అనుకోవడం కూడా తప్పు. డెఫినెట్గా ఒకటైతే వాస్తవం, టీఆర్ఎస్ ఇందాక నేను చెప్పినట్టు పని చేసింది, ఆ పనితీరు మీద ఓట్లు అడుగుతున్నది, ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతున్నది. ఇక మా తర్వాత ఎవరు ఉంటారు అనేది వాళ్ళు తెలుసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మేమైతే ప్రజల ఆశీర్వాదంతో అగ్రతాంబూలంతో ఉండాలనుకుంటున్నాం. తర్వాత వాళ్ళు ఉంటారా వీళ్ళు ఉంటారా వాళ్ళ ఇష్టం. అదే చెప్తున్నారు, 2వ ప్లేస్లో ఎవరు ఉంటారో వాళ్ళు తెలుసుకోండి, నాకేం పర్వాలేదు. నమస్తే అండి. జస్ట్ మ్యామ్ ప్లీజ్. Hi sir, your message to Prime Minister Modi is very clear. I'm sorry? Your message to Prime Minister Modi and BJP on the No, I don't think I gave him any message. You said you're gully boy and they're the Delhi boy. So I'm just picking up from that. I didn't say that to him. In fact, I said they are a Delhi party, we are a gully party. We are vocal for local, as he called it. So I'm saying I'm the local lad here, local party here. Your So therefore, words, I think people should bless us and not him. Your words. But post Dubaka, do you see BJP making inroads in the in the state? And who is a bigger threat to you? Is it a BJP or Congress? This is with I regards think to people have to look at it this way. You know, when you talk about threats or whatever, see, politics is a dynamic field, as I was telling my friend there. It's not a static field. You know, we have to be dynamic. We have to constantly kind of see what's happening and what is the mood of the people, etc. Now, the same party that has won Dubba has lost deposits in 105 seats. They've also won some elections in the past. For example, they won a by-election in Mehboob Nagar in the past. Malli Tarvata, they lost general elections. They've won parliament seats and then they lost all Zilla Parishads and municipalities. So politics lo chinchine jaruguta untayi, dani edo pedda dani kinda chuskoni mottam ade annattuga chuskovam correct kaadu. Rendo maata endante, I think the election day is not very far. It's the 1st of December. So let's await the people's decision, Hyderabad people's decision, and let's see what happens. I'm confident that we'll win. Let's see what happens. Yes sir. నమస్తే సార్, నా పేరు రెహమాన్, జనం సాక్షి పత్రిక నుంచి. నాకు 2 ప్రశ్నలు సార్. మొదటిది, హైదరాబాద్ నగరాన్ని మత ప్రాతిపదికన విడగొట్టి ఓట్లాడే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు సార్. దీన్ని రాజకీయంగా ఎలా చర్చలోకి తీసుకుపోతారు అనేది మొదటిది. రెండోది, హైదరాబాద్లో లాక్డౌన్ తర్వాత దాదాపు 1,00,000 మంది ఆటో పుల్లర్స్ ఉన్నారు సార్. ఈ ఆటోల్ని సీజర్స్ బౌన్సర్ల సాయంతో లాక్కెళ్తున్నారు. ఇది హైదరాబాద్ నగరంలో హాట్ టాపిక్గా ఉంది. దీన్ని మీరు ఎట్లా నిలువరిస్తారు? See, brother, నేనేమంటే మేము we try to assist as many poor people as possible. ఈ లాక్డౌన్ తర్వాత వచ్చిన కష్టాలు, ఓవరాల్గా భారతదేశం పరిస్థితి చూస్తే కూడా నిన్న కేసీఆర్ గారు చెప్పారు, లాక్డౌన్ వల్లే ఈరోజు రిసెషన్లోకి వెళ్ళలేదు మనం. లాక్డౌన్కి ముందు 8 క్వార్టర్స్ వరుసగా స్లోడౌన్ ఉంది. ఈ కేంద్రాన్ని నడిపే వాళ్ళకి ఉండే తెలివితేటలు బట్టి, వాళ్ళ పాలసీస్ బట్టి, వాళ్ళ కేపబిలిటీస్ బట్టి భారతదేశం యొక్క ఆర్థిక పురోగతి ఉంటుంది. వాళ్ళకి ఏ పాటి తెలివితేటలు ఉన్నాయో దాన్ని బట్టి చెప్పొచ్చు. 8 consecutive quarters of slowdown has led into a lockdown, which has now led into a recession. That is a fact. Well, act of God another. I would call it an act of fraud, absolute fraud. What they've done, what they've perpetrated on this country is an act of fraud, without a question. కాబట్టి దానివల్ల లక్షలాది మంది కార్మికులు, ఇప్పుడు మీరు చెప్పారు ఆటో వాళ్ళ గురించి, అందుకే చెప్తా ఉంది ఇదంతా, బాధపడ్డారు. నిజమే, మరి వారిని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా చేసింది, లాక్డౌన్ టైంలో కానీ తర్వాత కానీ. ఇంకా ఉన్నారు కొంతమంది, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆటో వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు.
విల్ డెఫినెట్లీ సీ హౌ వీ కెన్ హెల్ప్ తప్పకుండా ఆలోచిస్తాం. ఇక మీరు మత సామరస్యం గురించి చెప్పారు, ఇందాకే చాలా క్లియర్గా చెప్పాను. ఈ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం ఎవరు ఎలాంటి పని చేసి ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాం మేము మాత్రం ఊరుకోం. విల్ బి టఫ్ ఆన్ లా అండ్ ఆర్డర్ యాజ్ వీ హ్యావ్ బీన్. కొత్తగా కాదు, 6.5 ఏళ్లుగా ఎట్లున్నామో భవిష్యత్తులో కూడా అట్లే ఉంటాం. లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం రాజీ పడబో. शाहनवाज सियासत रिपोर्टर शाहनवाज सियासत का जी सर, मेरा सवाल ये है आपसे कि केसीआर साहब कहे कि टीआरएस जमात गंगा जमुना तहजीब बरकरार रखी सेक्युलर पार्टी है, लेकिन अब इन दिनों में बीजेपी पार्टी जो है ना हिंदू पार्टी हमारी है और जो है ना हम हिंदू के तरफ से है बोल के बताए थे, तो क्या टीआरएस पार्टी और मजलिस की दोस्त बोलकर भी प्रचार है? हमारी दोस्ती किसी के साथ नहीं है. पहली बात मैं आपको साफ साफ कहना चाहता हूँ शाहनवाज साहब, हम 150 सीट में लड़ेंगे और मैं ये तो जरूर मानूंगा. और इस बार पिछली बार जो है बल्दिया में हमने 5 सीट जीता था ओल्ड सिटी से. मैं इस बार पक्का दावे के साथ कह सकता हूँ हम 10 से ज़्यादा सीट जीतेंगे और वहाँ हराएंगे मजलिस को. मैं ये भी बोल रहा हूँ, हमारी कोई किसी के साथ ऐसी दोस्ती नहीं है. లాస్ట్ టైం తెలుగులో అర్థం కావాలని చెప్తా ఉన్నా మిత్రులకి, ఇంకా కొంతమంది ఇంటున్న వేరే మిత్రులకు కూడా చెప్పాలి. లాస్ట్ టైం మేము ఓల్డ్ సిటీలో 5 సీట్లు గెలిచినాం, 5 డివిజన్లు గెలిచినాం. మేము గెలిచిన 99 5 ఉన్నాయి. ఐఎస్ సదన్ ఉంది, మూసారంబాగ్ ఉంది, జియాగూడ ఉంది, గుడి మల్కాపూర్ ఉంది, ఇంకేదో ఉంది మర్చిపోయాను. ఆ 5తో పాటు ఇంకో 5 గెలుస్తాం. ఆ 5 చోట్ల కూడా ఎంఐఎంనే ఓడగొడతాం. మేము జాంబాగ్ లాస్ట్ టైం 5 ఓట్లతో పోయింది మాది, అక్కడ ఎంఐఎం గెలిచింది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం. అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏమైనా మా పాలసీ సపోర్ట్ చేస్తే చేస్తారు కావచ్చు, గవర్నమెంట్ పాలసీ నచ్చితే చేస్తారు. ఇప్పుడు మేము కూడా అప్పుడప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో ఉన్నప్పుడు మంచి పాలసీ ఉంటే సపోర్ట్ చేసినాం, జీఎస్టీ అంటే చేసినాం. కాబట్టి దాన్ని ఫ్రెండ్షిప్ అనుకొని దాన్ని ఎవరో విపరీతార్థాలు చేసి ఇంకొక ఆయన అంటాడు మజ్లిస్కు మేయర్ ఇస్తారట. ఎందుకు ఇస్తే మాకు ఏమైనా పిచ్చిలేసిందా? మేము 99 సీట్లు గెలిచి బ్రహ్మాండంగా మేము మేయర్ స్థానంలో మేమున్నాము. 100 సీట్లు ఉన్న వాళ్ళు మేయర్ అవుతారు. కానీ పక్కాగా చెప్తా ఉన్నాం మళ్ళొకసారి ఈ వేదిక ద్వారా, మళ్ళీ డిసెంబర్ 4 నాడు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మహిళా అభ్యర్థి మేయర్ అవుతారు, బల్దియా పీఠ మీద కూర్చుంటారు. మజిలిస్తో లేదు, ఎవరితో మాకు పొత్తు లేదు, ఒంటరిగానే పోతున్నాం. 150 సీట్లు పోటీ చేస్తాం, తప్పకుండా ఆ విషయంలో ముందుకు పోతాం. రెండోది మీరు అడిగింది వాళ్ళు హిందూ ఏదో అన్నారు, హిందూ పార్టీయా ఏదో, వాళ్ళు మా హిందూ పార్టీ అని చెప్పి. నేనేమంటున్నా అంటే నాకు తెలిసినంత వరకు నాకున్న కనీస పరిజ్ఞానంతో భారతదేశ రాజ్యాంగం చెప్తున్నది భారతదేశం సెక్యులర్ స్టేట్ అని చెప్తున్నది. వీ బిలీవ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. So I will not respond to silly people making silly comments, but I would say one thing for sure. This is a secular country. India is a secular country. ఆ కాన్స్టిట్యూషన్ మీదనే ప్రమాణం చేసి నేను మంత్రి అయ్యాను. ఆ మాట్లాడిన ఆయన కూడా ఎంపీ అయ్యాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే మంచిది. కాన్స్టిట్యూషన్ ని తుంగలో దొక్కడం ఎవరికి మంచిది కాదు. Sir, Rishika here from the Prince, sir. Sir, I just wanted to ask you, since we are talking about the local issues here, there's enough criticism for the ruling party at this point of time after the flash floods and now about the flood relief victims. I'm sure you've seen a lot of videos on the social media. There's allegations of mismanagement. How would you like to respond to that? I also have a follow-up question to this. Why do you call it mismanagement? There are allegations of mismanagement is what I said. Allegations can fly thick and fast. Anybody can say anything. Unfortunately, that's the beauty of democracy. But the point is, ఫ్లడ్స్ వచ్చాయి వాస్తవం. ఇంతకుముందే చెప్పాను, 100 ఏళ్లలో పడని వర్షం పడింది హైదరాబాద్లో. 104 సంవత్సరాల తర్వాత 1916లో పడ్డ వర్షం తర్వాత 1400 మిల్లీమీటర్ల వర్షం అప్పుడు పడితే మళ్ళీ ఇప్పుడు పడింది అంత వర్షం. 100 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఉత్పాతాని కోసం ఎవరు రెడీ కారు, మనకు చెప్పి రాదు వర్షం. సో యూ కాన్ బి ప్రిపేర్డ్ ఫర్ once in a 100 years kind of an event. That's the first part. Secondly, have there not been encroachments on nalas, lakes? డెఫినెట్గా ఉన్నాయి, నేను కాదంటలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కిర్లోస్కర్ కమిటీ నోట్ వేసినారు. కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఏమన్నారు అప్పుడు? 28,000 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి నాలాల మీద అని చెప్పారు. డిడ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్? నథింగ్. సో వాట్ ఆర్ వీ డూయింగ్ టుడే? వాట్ ఆర్ వీ సఫరింగ్ ఫ్రమ్ టుడే? ద లెగసీ దట్ వీ ఇన్హెరిటెడ్ ఓవర్ లాస్ట్ 70 years. అంటే మేము వచ్చిన తర్వాత ఏం ఆక్రమణలు కాలేదు అని నేను తప్పించుకోను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు షై అవే ఫ్రమ్ అడ్మిటింగ్ దట్. మేము వచ్చిన తర్వాత కూడా కావచ్చు, నేను కాదంటలేదు. దశాబ్దాలుగా వచ్చిన ఈ ఆక్రమణలు చెరువుల మీద, కుంటల మీద, నాలాల మీద, తర్వాత మన సివరేజ్ కెపాసిటీ కూడా, డ్రైనేజ్ కెపాసిటీ కూడా 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నీళ్ళు వస్తే తట్టుకునే పరిస్థితి లేదు. దాన్ని ఆధునీకరించాల్సిన బాధ్యత ఉంది. ఇందాక నేను చెప్పాను, ఎస్ఆర్డిపి మాదిరిగా ఎస్ఎన్డిపి తీసుకుంటాం, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ తీసుకుంటాం. దాంతోపాటు వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి, లక్షల మందికి ఇబ్బంది అయింది. వాట్ యూ నీడ్ టు లుక్ అట్ ఇస్ హౌ డి ద గవర్నమెంట్ రెస్పాండ్? నిజంగా గవర్నమెంట్ మానవీయంగా స్పందించిందా లేదా?
వర్షం పడుతూ ఉంటేనే వరద సాయం స్టార్ట్ చేశాం. వర్షం ఇంకా ఆగలేదు. వి స్టార్టెడ్ హెల్పింగ్ ద పీపుల్. బట్ వేరస్ ద పీపుల్ హూ క్రిటిసైజ్ అస్ టుడే అండ్ వీవ్ ఆల్రెడీ హెల్ప్ మోర్ దెన్ 6 lakh people. Let me complete. We already helped more than 6 lakh people by way of doling out 650 crores of rupees. మా గురించి మాట్లాడేటోళ్ళు, మా మీద విమర్శ చేసేటోళ్ళు గురువింద గింజ తన నలు పెరగదని చెప్తారు సామెత. మీకు తెలుగు వచ్చారో నాకు తెలియదు. అంటే మాట్లాడే ముందు చూసుకోవాలి. ఒక్క పైసా ఇచ్చిందా ఢిల్లీ ఇప్పటివరకు వరద సాయం? ఒక్క రూపాయి. నేను ఇంకొక మాట్లాడుతున్నా ఇదే సందర్భంగా, బాగా మాట్లాడతారు, గొంతేసుకొని మాట్లాడేటోళ్ళు హైదరాబాద్కి చేసిన ఒక్క మంచి పని చెప్పగలుగుతారు వాళ్ళు? ఒక్క పని. నేను ఈరోజు హైదరాబాద్లో ఏమేం చేసినో మొత్తం ఫ్లైఓవర్లు చూపెడతా. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే వాటర్ చూపెడతాను, పవర్ స్టెబిలిటీ చూపెడతాను, మా కమాండ్ కంట్రోల్ సెంటర్ చూపెడతాను, టీ హబ్ చూపెడతాను, దుర్గం చెరువు బ్రిడ్జ్ చూపెట్టమంటే 100 చూపెడతాను. లెట్ ద పీపుల్ ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్ ఇన్ ఢిల్లీ కమ్ అండ్ షోస్ వన్ థింగ్ దే హావ్ డన్ ఫర్ హైదరాబాద్. వన్ థింగ్, ఏదన్నా ఒకటి, ఇది మేము చేశాము. మేము రోడ్లు వేస్తుంటే వాళ్ళు ఉన్న రోడ్లు మూస్తున్నారు కంటోన్మెంట్లో. ఇదా వీళ్ళ సంస్కారం? నేనేమంటున్నా అంటే మాట్లాడడం ఈజీ అమ్మా, కామెంట్ చేయడం ఈజీ, విమర్శ చేయడం అంతకంటే ఈజీ, కానీ పని చేయడం కష్టం. మీరు అంటున్నారు 650 కోట్లు ఈరోజు పేద ప్రజలకు అందిస్తూ ఉన్నాం. అవును నిజమే, ముయి సేవా సెంటర్ల ముందు 100 మంది 1000 మంది నిలబడ్డారు. నేనేమంటున్నానంటే అది ఈ ప్రభుత్వం మీద ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం. ఈ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే డెలివర్ చేస్తుంది అనే దానికి సంకేతంగా ఎందుకు చూడరు? డెఫినెట్లీ అక్కడ ఇబ్బందులు అయినాయి, లైన్లు పెద్దగా అయినాయి, నేను కాదంటలేదు కదా. దట్ షోస్ how much confidence people have in the system. If there are any minor lapses, of course we'll correct it. సార్ కేటీఆర్ గారు Quick follow-up. I'm sorry to interrupt. Quick follow-up. Is there an estimate with the state government as of how many families have been affected and how many have been given this aid back? I can tell you one thing for sure, lakhs of families have been affected, more than a few hundred colonies have been affected. We've already given about 650 crore plus assistance to all these people, and not just in Hyderabad ma. In fact, the municipalities around Hyderabad, Pirjadiguda, Boduppal, Meerpet, Kompalli, పక్కన చుట్టుపక్కల కూడా 1,00,000 పైసలకు మందికి అక్కడ వారికి కూడా పరిహారం అందింది. హైదరాబాద్లోనే ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లోనే ఇస్తున్నారని పనికిమాల మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. హైదరాబాద్లో వర్షం కూడా ఎక్కువ పడింది ఇక్కడే. లెట్ దెమ్ ఆల్సో రిమైండ్ దెమ్సెల్వ్స్ దట్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు పడితే అక్కడ కూడా 1,00,000 మందికి పైసలకు సపోర్ట్ చేశాం. కాబట్టి ఓవరాల్గా ఇప్పటికే 650 crore పైన ఇచ్చాము. ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ అర్హులు ఉంటే, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే, నిన్ననే ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశం ఇచ్చింది. ఆఫ్టర్ జిహెచ్ఎంసీ పోల్ ఇచ్చుకోవచ్చు అని చెప్పింది. సో డెఫినెట్గా ఎలిజిబుల్ ఉండి అర్హులు ఉంటే తప్పకుండా ఇస్తాం. కేటీఆర్ గారు 2019 పార్లమెంట్ ఎలక్షన్లో కారు సారు 16 అన్నారు, ఆ రిజల్ట్ తెలుసు. దుబ్బాక ఎలక్షన్లో 62,000 మెజార్టీ పైగా గెలుస్తామని మీరు చెప్పారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎన్ని సొంతగా మీరు గెలుచుకునే అవకాశం ఉంది? ఇది ఒక క్వశ్చన్ సార్. రెండోది, వరద సాయం విషయానికి వస్తే మీ అంతా తిరిగామంటున్నారు, కానీ పక్కనే ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ఉన్నారు, హైదరాబాద్ ప్రజలను కనీసాన్ని పట్టించుకోరా అనే విమర్శ కూడా ఉన్నారు. 2016 హైదరాబాద్ ప్రజల్ని కేసీఆర్ పట్టించుకోకపోతే 650 కోట్లు పరామర్శ చేయలేదు, మోరల్ సపోర్ట్ ఇవ్వలేదు. నేను ఏమంటున్నా అంటే బండి సంజయ్ ఎక్కడికైనా వచ్చిందా? నువ్వు చూసావు ఎక్కడ వరద ప్రాంతాల్లో బండి సంజయ్? ఆయనకి ఏం పని ఉంది? నాకు అర్థం కాదు. కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, ఆయనకు చాలా పనులు ఉంటాయి. పని లేకుండా ఉన్న వాళ్ళకు, గోలు గిలుకుంటున్న వాళ్ళకే బయటకు వచ్చే ఓపిక లేదు. ఈరోజు మీరు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ కనబడ్డాడు? నీకు వరదలలో మోకాళ్ళలో నీళ్ళు, మోకాల్లో నీళ్ళలో మేము తిరిగినాం కదా మంత్రులం 10 రోజుల నుంచి. ముఖ్యమంత్రి గారు ఇవ్వండి 650 కోట్లు ప్రభుత్వం నుంచి వచ్చేస్తాయా? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ప్రతిపక్షాలు దాన్ని మేమేం చేయగలుగుతామండి? నాకు అర్థం కాని విషయం. సార్ కేటీఆర్ గారు ఇప్పుడు 6 ఏళ్లలో 67,000 కోట్లతోనే డెవలప్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. 2019లో కారు సారు 16 అన్నారు, ఆ రిజల్ట్ 9కి పరిమితమైంది. దుబ్బాకలో 62,000 మెజార్టీ అన్నారు, ఆ ఫలితం ఏందో మనకు తెలుసు. ఓకే, 2014 నుంచి ప్రారంభమైన ప్రస్థానం ఈ రోజు వరకు ఎన్ని ఎలక్షన్లు కొట్లాడాం బ్రదర్? మేము 10, 12 కొట్లాడాం. దురదృష్టం ఏంటంటే ఈరోజు సమాజంలో మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి గరిస్తే వార్త. టీఆర్ఎస్ గెలుపు వార్త కాదు, టీఆర్ఎస్ అపజయం మీకు వార్త. మన దుబ్బాకలో కూడా టీఆర్ఎస్ గెలిస్తే వార్త కాదు మీకు. గెలిచింది వాళ్ళు ఎట్లా గెలుస్తుంది అనుకున్నాను అద్దరు. ఓడిపోయే వరకు ఇక కొంతమందికి పాపం సంతోషం ఉప్పొంగుతున్నది, పైశాచిక ఆనందం ఎక్కువైంది. డెఫినెట్గా వీ విల్ గో టు ద పీపుల్. ప్రజల ఆశీర్వాదంతోనే డెఫినెట్గా మళ్ళీ సమాధానం చెప్తాం. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాం, డోంట్ వరీ. సార్ కేటీఆర్ గారు ఇప్పుడు 6 ఏళ్లలో 67,000 కోట్లతోనే హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమైందని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి ఏమంటారు? నేను ఒకటే అంటా ఉన్నాను, అది చెప్పిన వాళ్ళకి కామన్ సెన్స్ లేదంటాను. ఎందుకు లేదంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీ రామారావు గారు నేను చెప్పడం కాదు, ఈరోజు కాదు, ఎప్పుడో చెప్పినారు. వాళ్ళు కేంద్రం అంటే మిథ్యనయ్య బాబు. కేంద్రం మిథ్య అంటే ఏంది? ఇప్పుడు నీకు స్ట్రైట్గా ఒకటి అడుగుతాను ప్రకాష్,
నేను ఈరోజు చెప్తా ఉన్నాను, అధికారికంగా లెక్కలతో సహా నీ ముందు పెడతాను. 6 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చింది 2,72,000 కోట్ల రూపాయలు. కేంద్రం నుండి మనకు ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ ద్వారా, డెవల్యూషన్ అంటే మనకేదో దానం చేసింది కాదు, ఒక రాష్ట్రానికి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండే హక్కు, అది ఎవరున్నా మోడీ ఉన్నా గీడి ఉన్నా ఇవ్వాలి, ఎవరికి అదేం ఎగ్జామ్షన్ ఉండదు. మనకు వచ్చింది కేవలం 1,40,000 కోట్లు. అంటే ఏంది నేను చెప్పేది, రూపాయి తీసుకొని ఆటాని వెనకకిచ్చి దానికి మళ్ళీ పోజు, సొమ్ము ఒకటిది సోకూడదని విన్నావా? సొమ్ము తెలంగాణది, సోకు ఢిల్లీది. ఇచ్చింది ఎక్కడ, వాళ్ళు తీసుకునే తప్ప ఇచ్చింది ఎక్కడుంది? మాట్లాడడానికి సిగ్గుండాలా? నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు అమ్మాయి అడిగింది వరదల గురించి, ₹1 సాయం చేసిండ్రా? పక్కన కర్ణాటకకేమో ముఖ్యమంత్రి రాసిన ఉత్తరం రాసిన 4వ రోజు 600 కోట్లు ఇస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రాసి ఉత్తరం రాసేపటికి 6 వారాలైంది. ఎందుకు కులుకులేదు పలుకులేదు? వీళ్ళ మాట్లాడేది ఎక్కడుంది? నేనేమన్నా రూపాయి ఇక్కడి నుంచి పోతుంటే ఆటాన కూడా వస్తలేదు వెనుకకు. లెక్క చూసుకోండి, 2,72,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కట్టినారు. మీకు కావాలంటే వివర సహితంగా ఆధార సహితంగా నేను ఇస్తాను. తెలంగాణకు ఈ 6 ఏళ్లలో కేంద్రం నుంచి వచ్చింది డెవల్యూషన్ ద్వారా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 1,40,000 కోట్లు. రూపాయి కడితే ఆటానే వెనుకకొస్తే దాన్ని ఇచ్చుడని నువ్వు అంటావా? నువ్వు అనకపోయినా అనటంలో కానీ సిగ్గుండాలనా? ప్రజలు కూడా ఆలోచించాలి, ఇది ఎంతవరకు వాస్తవం, ఏది వాస్తవం, ఏం మాట్లాడుతున్నారు. ఏదైనా మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన దానికంటే అదనంగా ఇస్తే, సెంట్రల్ షేర్లోంచి అదనంగా ఇస్తే అది ఇచ్చినట్లు లెక్క. నేను మళ్ళీ అడుగుతాను, ఇందాక అమ్మాయిని అడిగా మళ్ళీ నేను కూడా అడుగుతాను. హైదరాబాద్లో నువ్వేం చేసినావు 5 ఏళ్లలో జిహెచ్ఎంసీ నీకు ఇచ్చిన తర్వాత అంటే, నేను 100 పనులు చూపెడతాను, 100 బిల్డింగులు చూపెడతా, రోడ్లు చూపెడతా, టాయిలెట్స్ చూపెడతా, మార్కెట్లు చూపెడతా, స్పోర్ట్స్ కాంప్లెక్స్ చూపెడతా. ఒక్క పని చూపెట్టమని కేంద్ర ప్రభుత్వం మేము పని చేసినాం హైదరాబాద్లో, ఒక్కటి ఏదన్నా ఒకటి చూపెడతావు? కిషన్ రెడ్డి గారు చూపెడతారా, లేకపోతే ఇంకెవరైనా మంత్రి గారు పెద్ద పెద్దలు వచ్చి చూపెడతారు? ఒక్కటి చూపెట్టమనండి, ఏదన్నా ఒక్క పని. ఫలానా పని హైదరాబాద్ కోసం. వాళ్ళు కూడా ఢిల్లీలో ఉన్నారు కదా, గవర్నమెంట్ నడుతున్నారు కదా, మరి హైదరాబాద్ కూడా తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగం కదా. ఒక్క పని ఏదన్నా, దన్ నథింగ్. వరదల్లో హైదరాబాద్ ఇబ్బంది పడుతుంటే ₹1 ఇయ్యనోడికి హైదరాబాద్ లోటేస్తారా? ఎవరన్నా ఆలోచన ఉన్న వాళ్ళు కేంద్రంలో ఉండి, కర్ణాటకకైతే 4 రోజుల పైసలు, గుజరాత్కి అయితే వరద రాకముందే పైసలు, వరదలాగా పైసలు, హైదరాబాద్కి మాత్రం రావు. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు ఆలోచించండి. ఒకవైపేమో ఇట్లా మాట్లాడతారు, ఇంకోవైపేమో మాట్లాడితే హిందూ ముస్లిం వాళ్ళకి తెలిసిన విద్య కదా ఒకటే, ఎంఐఎం టీఆర్ఎస్, ఇండియా పాకిస్తాన్. లోకల్ ఎలక్షన్ల హైదరాబాద్ ఎలక్షన్లో ఏం చేస్తావో చెప్పు. నువ్వు 1,00,000 కోట్లు ప్రకటిస్తావా చెప్పు. 1,00,000 కోట్లు ప్రకటిస్తాం హైదరాబాద్ కానీ చెప్పు. నీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు కదా, అది చెప్పరు. ఓన్లీ హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, అక్బర్, బిన్ లాడెన్, ఇంకేదో కొత్త పెట్టింది కదా ఈ మధ్యన. ఈ పిచ్చి మాటలు తప్ప ఒక్క మాట ఏదైనా పనికొచ్చే మాట, హైదరాబాద్ ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట చెప్తుండ్రా? అట్లాంటి వాళ్ళు కోటేయాలన్నా? ఏం మొక్కం పెట్టుకుని అడుగుతారు ఓట్లు? చేసిన 6 ఏళ్లలో చేసిన ఒక్క పని చెప్పమనండి, అది ఛాలెంజ్. విరాట్ గారు. సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మీరు బలహీనపరచడం ద్వారానే భారతీయ జనతా పార్టీకి బలాన్ని చేకూరుస్తున్నట్లు చర్చ జరుగుతుంది. దానిపై మీరు ఎలా స్పందిస్తారు? ఒకటి. రెండవది, ప్రభుత్వ పథకాలపై కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణం మీద కావచ్చు, వేలాది కేసులు, కోర్టు నిండా కేసులు పడ్డా వాటిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వం ఒకే ఒక్క ఇళ్ల కేసును ఎందుకు అధ్యయలేకపోతుంది? కోర్టు చెప్పినప్పటికీ కూడా కోర్టు 2 స్థలాల్ని స్వాధీనం చేసుకొని ప్లాటింగ్ చేయండి, డెవలప్మెంట్ చేయండి, కబ్జా చేసుకోండి అని చెప్పినప్పటికీ కూడా పనుల్లో పురోగతి లేదని ఒకటి ఆందోళన వ్యక్తం అవుతుంది. దాని మీద మీరు, ఎందుకంటే ఆనవాయితీగా ప్రతి జిహెచ్ఎంసీ ఎన్నికలు, మేము కూడా గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని నేనే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే క్వశ్చన్ వేయడం జరిగింది. రెండు సార్, చివరిది హెల్త్ కార్డు. అది ఒక ప్రధాన సమస్య హైదరాబాద్ నగరంలో. ఏ కార్పొరేట్ ఆసుపత్రి కూడా హెల్త్ కార్డుతో ఆసుపత్రి దరిదాపు రానివ్వట్లేదు. దీని మీద ప్లీజ్. दूसरा और तीसरे का पहले बोल देता हूँ. आज मुझे पूरे रियासत हिंदुस्तान में, पूरे रियासत में, पूरे मुल्क में एक ऐसी गवर्नमेंट दिखाओ जिसने जर्नलिस्ट वेलफेयर के लिए 100 करोड़ रुपया दिया. कोई है तेलंगाना के अलावा? कोई भी नहीं है. मेरी गुजारिश आपसे ये है कि कुछ और पूछने से पहले ये तो बता दिया करो कभी का एक बार कि हमने भी कुछ किया. भाई, जर्नलिस्टों के लिए हमने कुछ किया, वकीलों के लिए किया. नहीं, मैं तफसील में बोलना चाह रहा हूँ, తెలుగులో చెప్పాలనా? నువ్వు జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను అడిగినప్పుడు నేనేమడుగుతున్నా అంటే,
జర్నలిస్టుల కోసం 100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఈ రాష్ట్రంలోనే ఉందా? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా ఒకరు ఉన్నారా? ఒకటి. రెండవది, మీరు ఇళ్ల స్థలాల గురించి అన్నారు. మీరు ఎన్ని కేసులు కొట్లాడి గెలుస్తున్నారు, 100 కేసులు, ఇదెందుకు గెలుస్తలేరు అంటున్నారు. మీ కళ్ళ ముందే కదా ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు కూడా అక్కడ పెద్ద మనుషులకు కూడా విజ్ఞప్తి చేసి, మీ కళ్ళ ముందు మీ అసోసియేషన్ వచ్చినప్పుడే వారికి కూడా విజ్ఞప్తి చేసినారు. నేను అంతకంటే ఎక్కువ చెప్తే బాగుండదు. ఫోన్ చేసి మరీ విజ్ఞప్తి చేసినారు, మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, మున్సిపల్ మినిస్టర్గా మీరు నాకు గతంలో విజ్ఞప్తి చేస్తే ఆ ల్యాండ్ కూడా మీకోసం ఫెన్సింగ్ కూడా వేయించి నేనే పెట్టాను. ఓన్లీ థింగ్ ఇస్ వేర్ అవైటింగ్ కోర్ట్ క్లియరెన్స్. అది ఎప్పుడు వస్తుందో ఇంకా కోర్టులో మీకు తెలుసు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పేది, ఎస్ అఫ్ కోర్స్, ఇంకా ఫౌండేషన్ ద్వారా కూడా కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మన వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించింది ప్రభుత్వం, మీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు మన నారాయణ గారు. కాబట్టి ఇవంతా ఒకవైపు. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ మర్చిపోయాను. పहला సవాల్ కదా. అచ్చా అచ్చా. ఇక్కడ గమ్మత్ ఏంటంటే విరాట్ గారు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, ఆయన మర్చిపోయారు, నేను మర్చిపోయాను. కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే ఏమంటారంటే వీళ్ళు బీజేపీ ఒకటి అంటారు, బీజేపీ వాళ్ళు మాట్లాడితే ఏమంటారు మీరు కాంగ్రెస్ ఒకటి అంటారు, మేము టీఆర్ఎస్ ఒకటి అంటారు, మేము కాంగ్రెస్ ఒకటి అని బీజేపీ వాళ్ళు అంటారు. ఇక మోడీ గారు వాళ్ళు వీళ్ళు వస్తేనేమో ఒక ఆయననేమో మమ్మల్ని కాంగ్రెస్ బీ టీం అంటాడు, ఇంకో ఆయననేమో మమ్మల్ని బీజేపీ బీ టీం అంటాడు. हम किसी के बी टीम नहीं है, हम तेलंगाना आवाम के ए टीम है. तेलंगाना आवाम के साथ हमारी जिंदगी जुड़ी है, हम किसी के अंडर नहीं काम करते हैं. आखिरी बात मैं ये कहना चाहता हूँ, కాంగ్రెస్ బలహీనపడ్డది అంటే అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. వారు బలహీనపడ్డారు అంటే దానికి ఒక కారణం కాదు, వారు సంస్థాగతంగా వారు బాగాలేకపోతే బలహీనపడతారు. దానికి మల్లేశం గారు, ఈ మధ్య మీరు ఈ ధరణి ద్వారా పేదలకు సంపూర్ణమైన హక్కులు కల్పిస్తామని చెప్తున్నారు. అది ఏ విధంగా జరుగుతుంది? అది ఏ విధంగా జరుగుతుందంటే చాలా ముఖ్యమైన ప్రశ్న. దయచేసి ఇది కొద్దిగా నాకు సమయం ఇవ్వాలని కోరుతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మల్లేశం గారు, మొత్తం తెలంగాణ భూభాగం చూస్తే 1,12,000 స్క్వేర్ కిలోమీటర్స్, ఎకరాల్లో చూస్తే 2,77,00,000 ఎకరాలు తెలంగాణ మొత్తం భూభాగం. ఇందులో 1,55,000 ఎకరాలు వ్యవసాయ భూమి, 1,55,00,000 వ్యవసాయ భూమి. ఆ 1,55,00,000 పక్కన పెడితే మిగతా 1,22,00,000లో ఒక 66 లక్షల ఎకరాలు వాగుల కింద, వంకల కింద, ఫారెస్ట్ కింద, పరిశ్రమల కింద, మైన్స్ కింద, ఈ రకంగా పోయేది అవి కొన్ని ఉన్నాయి. ఇది పోను మిగతా 66 లక్షలు ఏదైతే ఉందో గ్రామ కంటాల కింద, మున్సిపల్ లిమిట్స్లో, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇందులో ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే, ఎట్లా అయితే వ్యవసాయ భూముల్ని మనం వారి సమాచారాన్ని నిక్షిప్తం చేసి ధరణిలో ముందుకు పోతున్నామో, అదే పద్ధతుల్లో పట్టణాల్లో, గ్రామాల్లో ఉండే పేద ప్రజల యొక్క ఆస్తులను కూడా రికార్డు చేయించడం ద్వారా. ఇది ఎందుకు ముఖ్యం అంటే, కేసీఆర్ గారు ఇదివరకు చెప్పారు, వ్యవసాయ భూమి అయితే ఒక ఆకుపచ్చ పాస్బుక్, అదే మీరు పట్టణ ప్రాంతాల్లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ ఉంటే మెరూన్ కలర్ పాస్బుక్ ఇస్తామని చెప్పాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దట్ విల్ అన్లాక్ ద వాల్యూ ఆఫ్ దట్ ల్యాండ్. ఇప్పుడు మన ఈ మధ్యన ప్రధానమంత్రి గారు ఒక ప్రోగ్రాం ప్రారంభించారు, పిఎం స్వామిత్రానో స్వామిత అనేది ఉన్నది. మొత్తం దేశంలో 1,00,000 ఎకరాల 1,00,000 కుటుంబాలకు దీనివల్ల లాభం అవుతుంది, మీ ప్రాపర్టీ అన్లాక్ అవుతుంది, దాంతో మీకు లోన్లు వస్తాయని చెప్పారు. ఆయననేమో మొత్తం దేశంలో 1,00,000 కుటుంబాలకు చేస్తున్నాడు. మేమేమో ఒక్క తెలంగాణలో, ఒక చిన్న రాష్ట్రంలో ఈరోజు 1 కోటి కుటుంబాలకు దీనివల్ల లాభం జరుగుతుంది. 1 కోటి. ఎందుకంటే పట్టణ ప్రాంతాలు మీరు చూసినట్టయితే తెలంగాణలో దాదాపు 2 కోట్ల దాకా జనం ఉన్నారు. మరి వారందరికీ కూడా దీనివల్ల లాభం అవుతుంది. ఈ ప్రాపర్టీని మనం ఒక పాస్బుక్ ఇచ్చి దానికి స్థిరాస్తికి ఉండే సమస్య, ఉదాహరణకు చెప్తా ఉన్నాం. మొన్న నేను ఉప్పల్ నియోజకవర్గంలో చెర్లపల్లి అని ఒక డివిజన్ ఉంటుంది, అక్కడ ఎప్పుడో ఇండస్ట్రియల్ ల్యాండ్స్గా ఆ ఏరియా అంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ అని పెట్టినారు. వాళ్ళందరూ రిప్రజెంట్ చేశారు, సార్ మాకు తెలియదు, కట్టుకున్నప్పుడు ఇల్లు కట్టుకున్నాం, అయిపోయింది, ఇప్పుడు ఆడ ఇల్లు ఉన్నాయి, మరి ఇండస్ట్రియల్ జోన్ అంటున్నారు, మాకు ఎవరు బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తలేరు అన్నారు. వెంటనే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసి రెసిడెన్షియల్ జోన్ కింద మార్చినాం. పక్కన అక్కడ రామంతాపూర్ ప్రాంతంలో కేసీఆర్ నగర్ అని ఒక కాలనీ ఉంది. వాళ్ళు గతంలో ఏమైందంటే హెచ్ఎండిఏ ఎప్పుడో నోటిఫై చేసింది ఆ ప్రాంతాన్ని, మేము మెట్రో కోసం తీసుకుంటున్నాం. కానీ అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వెంటనే స్వాధీనం చేసుకోవడం వల్ల 70 ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు, 1000 మంది ఉన్నారు. వెంటనే డీనోటిఫై చేసి వాళ్ళందరికీ ఆస్తి మీద 58 జీవో ద్వారా అప్పు ఇస్తా ఉన్నాం. అంటే ఇట్లా హైదరాబాద్లో, అదే రకంగా బయట పట్టణాల్లో, గ్రామాల్లో లక్షల మందికి ఇబ్బందులు ఉన్నాయి ఇట్లాంటివి. వీటిని పరిష్కరించాలి, వీటికి ఒక పైసా కూడా అవసరమైతే వారి మీద భారం లేకుండా చేయాలి అనేది మా ఆలోచన. తద్వారా ఏమవుతుంది,
రేపు మీ పిల్లలకు దాన్ని వారసత్వంగా ఆస్తిగా ఇచ్చుకోవాలనుకున్నా, లేదా మీ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకున్నా, మీ వ్యాపారానికి వర్కింగ్ క్యాపిటల్ కోసం లోన్ తీసుకోవాలనుకున్నా మీకు లాభం జరుగుతుంది. మీ స్థిరాస్తి మీద మీకు హక్కు కల్పిస్తే బ్రహ్మాండంగా మీకు లాభం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో వేరే ఎజెండా ఏమీ లేదు. థ్యాంక్ యూ. ప్రసాద్ భోసేకర్ మైక్. Sir, you are the face of this GHMC elections, but was there any criteria followed in selection of candidates? Because most of the candidates, like, women candidates, the tickets were given to the spouses or, their relatives. So, is there any criteria that has been followed? Boss, I'll tell you one thing. Last time the reservation for women was 75 seats, 50%. That was brought in the form of a legislation by Telangana government and under KCR's leadership. Last time 70 seats reserved unte 79 seatలలో గెలిపించుకుంది TRS party. So please don't question our sincerity on reservation to women. You said what is the criterion? Winnability. Winnability. Ultimately, no matter who you choose, they have to win, they also have to be clean. These are the two criterion that we chose. శివారెడ్డి. శివారెడ్డి సార్, నా పేరు V6. నేను హలో బ్రదర్. దుబ్బాక గెలుపు తర్వాత ట్యాక్స్ సగం చేసిండ్రు. ఇప్పుడు జేహెచ్ఎంసీలో గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ తీసేస్తామంటున్నారు బీజేపీ వాళ్ళు. మీరు దాని మీద నిర్ణయం తీసుకుంటారా? ఎట్లా తీస్తారట వాళ్ళు? అది కూడా చెప్తే బాగుంటుంది కదా. ఎట్లా తీస్తారా? మేము స్టేట్ గవర్నమెంట్లో మేమున్నాం. తీస్తే టీఆర్ఎస్ చేయాలి, ఏమైనా చేస్తే టీఆర్ఎస్ చేయాలి. వాళ్ళు ఎట్లా చేస్తారట చెప్తావా జరా? తీసేసే ఆలోచన ఉందా సార్ ఏమన్నా? పని చేయి, వివేక్ని అడిగి చెప్పు నాకు మళ్ళీ. సార్, యాజ్ ఏ జర్నలిస్ట్ మాట్లాడుతున్నా. మీరు నేనేమనలేదు బ్రదర్, జర్నలిస్ట్గానే ఇప్పుడు నేను కూడా. మీరు వేరే పొలిటీషియన్ నేమ్ ఎందుకు తీసుకున్నా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. యాజ్ ఏ జర్నలిస్ట్ అందులో ఆయన కోర్ కమిటీ ఉన్నాడు కదా, ఆయన అడిగిన తప్పు అడిగి చెప్పు అని చెప్తున్నా. ఎట్లా తీస్తారో లాజిక్ చెప్పాలి కదా జనానికి. నేనేమంటున్నా అంటే ఎల్ఆర్ఎస్ విషయంలో వాళ్ళకేదో అభ్యంతరం ఉంది, స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎల్ఆర్ఎస్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో ఏ జీవో అయితే తెచ్చిందో అదే జీవో యథాతథంగా తెచ్చినాం. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుక? ఒకటి. రెండవది, వీళ్ళు గెలిస్తే ఎల్ఆర్ఎస్ని ఏదో చేస్తారు. ఎట్లా చేస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తుంది ఎల్ఆర్ఎస్లో. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అది. పేద ప్రజలకు భారం మోపకుండానే మేము చేసినాం. చెప్పడానికి బుద్ధి లేకపోయినా ఎన్నితందుకు మనకన్నా ఉండాలి కదా. సార్, రిలేటెడ్ ఒక నిమిషం నేను చెప్పు తొందరపడ. నేనేమంటున్నా అంటే ఏది పడితే చెప్తాం, నమ్మబలుపుతాం, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అయిపోద్ది అనే పిచ్చి ప్రచారాలు ఇంకొకడ నడవచ్చు, కానీ హైదరాబాద్లో నడవయి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, ఎల్ఆర్ఎస్ విషయంలో వాళ్ళు ఏదేదో ఊహించుకుంటున్నారు. అవసరమైతే ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకోగలిగేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారే. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పేద ప్రజలకు అనుకూలంగా తీసుకుంటాడని ప్రజలకు బాగా తెలుసు. వాటి వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకున్నా పాపం వాళ్ళ ఆశలు అడియాసలు అయితే ఒకటి. రెండవది, మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, ఇందులో కేంద్రమో లేదా ఇంకోరో చేయగలిగేది ఉండదు. ఇది రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి, కేసీఆర్ గారే చేయాలి. అవసరమైతే కేసీఆర్ గారు ఆ విషయంలో ఆలోచిస్తారు. ఓకే సార్, రిలేటెడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ట్యాక్సులు సగం చేసినారు, ఇస్ గుడ్ థింగ్. కానీ అదే ప్రజల పైన ఎల్ఆర్ఎస్ అనేది లక్షల రూపాయలు బడెన్ పడుతుందని చర్చ కూడా జరుగుతుంది కదా. శివారెడ్డి గారు, మేము ఒక హైదరాబాద్లోనే చేసినామా? కరోనా విషయంలో ఇబ్బంది పడుతున్నారని హైదరాబాద్ని ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించినామా, లేకపోతే రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలో తగ్గించినామా? మొత్తం తగ్గించినాం కదా. అట్లాంటప్పుడు రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలోనే ఎలక్షన్ లేవు కదా. 130 మున్సిపాలిటీలు ఎలక్షన్ జరిగింది, 122 టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇంకేమనాలా నేను? వాపును చూసి బల్బు అనుకుంటే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడానికి టైం వేస్ట్ కదా. ఓకే, దట్ గర్ల్. యా మ్యామ్. ఓకే, సత్యం. నమస్తే అన్న, నా పేరు సత్యనారాయణ. చెప్పండి సత్యనారాయణ గారు. అలా గత ఎన్నికల్లో మీరు 99 సీట్లు ఒంటి చేతితో పోరాడి సాధించిండ్రు. ఆ తర్వాత ప్రమోట్ అయ్యారు మున్సిపల్ మినిస్టర్గా. ఈసారి ఏం కాబోతున్నారు మీరు విజయం సాధిస్తే? నేను సత్యనారాయణ గారు ఒకటి మాత్రం చెప్తాను. నేను 99 సీట్లు ఒక్కడే గెలిపించడం తప్పదు. నేను అట్లాంటి మీరు ఒంటి చేత్తో పోరాడారు, ఒక్కరే సిటీ మొత్తం రోడ్ షో చేశారు, సీఎం గారు పెద్ద క్యాంపెయిన్ చేయలేదు. కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి అపోహలు నాకు లేవు, అట్లాంటి భ్రమలు కూడా నాకు లేవు. నేను చాలా పెద్ద లీడర్ అనే భ్రమ నాకేం లేదు. మా వాళ్ళందరూ డివిజన్కి వచ్చి కష్టపడితే పాపం ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచాం తప్ప నేనేదో గెలిపించినా పోకడ నాకు లేదు. నెంబర్ 1. రెండవది, ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, వీ హ్యావ్ అ వెరీ ఏబుల్ లీడర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు దూసుకొని పోతుందని ఇప్పటిదాకా నేను సోదాహరణంగా చెప్పిన. కాబట్టి ఇప్పుడున్న నాకున్న పొజిషన్ చాలా సంతృప్తిగా బ్రహ్మాండంగా ఆయన ఇచ్చిన అవకాశమే చాలా పెద్దది. కాబట్టి ఇంతకంటే నాకు ఏం వద్దు, హ్యాపీగా ఉండండి, నువ్వు కూడా హ్యాపీగా ఉండు. అన్న ఇంకొకటి రవికాంత్ అన్న, ఒక్క నిమిషం అన్న. మీరు ప్రతిదీ గత 6 ఏళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా ఏది ట్యాక్స్ పెంచలేదని చెప్తూ వస్తున్నారు. వాస్తవం కూడా ఏ విధమైన ట్యాక్సులు పెంచకుండా ఆదాయ మార్గాలు ఎట్లా, మళ్ళీ సిటీకి ఇంత పెద్ద ఎత్తున
మీరు ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, ఏ విధంగా ఆదాయ మార్గాలు ఏంటి, మరి ఏ విధంగా పెట్టుబడులు పెట్టబోతున్నారు? ఒక్కడైతే పక్కా చెప్తాను నేను. ఒకవేళ మేము చేయలేమని చెప్తాను, పేదలకు నష్టం జరుగుతుంటే మాత్రం చెప్తాను. కానీ యాక్ట్ ఆఫ్ గాడ్ అని మాత్రం చెప్పి తప్పించుకున్నాను, అది మాత్రం పక్కా చెప్తాను. చేయగలిగేదే చెప్తాం, అంతకే కమిట్ అవుతాం తప్ప చేయలేనివి చెప్పడం. ఉదాహరణకు చెప్తా ఉన్నాం, మేము ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు 2 లక్షలు అన్నారు. ఏదో పోటీలాగా వేలంపాటలాగా. మేము పోలేదు, ఆ వారిలోకి మేము పోలేదు, ఆ వేలంపాటలో మేము పోలేదు. మేము చేయగలిగేదే చెప్పాం ప్రజలకు, అందుకే చేస్తున్నాం. చెప్పినవి చేస్తున్నాం, చెప్పనివి కూడా చేస్తాం. భవిష్యత్తులో పెద్దలు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారు చూసుకుంటారు ఎట్లా నడపాలి ఈ రాష్ట్రాన్ని. నాకంటే బాగా మీకంటే బాగా వారికి తెలుసు. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. గత ఎన్నికల్లో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ ఎన్నికల్లో ఏమైనా మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉందా? మొన్ననే దీపావళి అయిపోయింది, నెక్స్ట్ కార్తీక పౌర్ణమి ఉంది. అన్ని పటాకులు ఒకరోజు కలవద్దు, కొన్ని దాచిపెట్టుకోవాలి. Girl, please, yeah. Hi, Deepthi here from BBC News. Couple of questions. What is the Could you status please of, be louder, please? what is the status of Pharma City? How many companies are going to be set up there? You've mentioned that the main important agenda is also to be moving out polluting industries out of Hyderabad. What is the plan of action for it? And the last question, will climate change and environment be ever an issue of election agenda, part of election agenda? I think it already has become a part of the agenda, because what happened in Hyderabad recently is a grim reminder of what lies ahead. So therefore, Telangana government, in fact, unlike any other state in the country, has embarked on a very ambitious program called Harita Haram. We have in fact brought in revolutionary reforms, if you ask me, in the form of earmarking 10% of the budget towards green budget. These are things that have never been done by any government in the past. So climate change and environment is something that is extremely close to our heart. Nobody can question our commitment or sincerity on that. Now I actually forgot your 2 other questions. Status of Pharma City, yes, there is some political, resistance which is manufactured, but I do believe that people eventually will see through those sinister designs and will support us. So hopefully it will all fall in place, and eventually Hyderabad will be home to the world's largest pharma cluster. And the last question you asked was about moving out polluting industries. Let me say it again. Shifting of polluting industries does not mean shifting of pollution. Even when we shift them to a new location, we should ensure that they don't pollute there either. So therefore we have to build the adequate infrastructure, only then we can ask them to move out. So we are in the process of building 13 clusters, but yes, it is going slow. I will work on it. Not that I can give you an answer to readily, but I'm sure I can come up with something later. Okay, yeah. అన్న ఇంకెక్కువ అడిగేస్తే మరి అంతా డైల్యూట్ అయిపోద్దాం అన్న. Last 2 questions maybe? Last 2? Yeah, we'll take last 3 questions. I think they also ran out of questions. They wanted to ask everything and they've done it. Yes, sir. హలో సార్, వెంకట్ ఫ్రమ్ వార్త సార్. Hi, Venkat. ఇప్పుడు వరద సాయం ఆపారు కదా, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత రిజల్ట్ తర్వాత ఇస్తారా? దానికి రేషన్ కార్డ్ మ్యాండేటరీ చేశారు, కొంతమందికి రేషన్ కార్డు లేవు కదా, మన గవర్నమెంట్ ఇచ్చినాక ఇవ్వలేదు, దాన్ని సడలింపు చేస్తారా? నాకు ఫస్ట్ పార్ట్ అర్థమైంది. మీరు అన్నారు SECకి సంబంధించి వారికి ఆర్డర్ ఇచ్చారు నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు. దాని ప్రకారం నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, దీనివల్ల టీఆర్ఎస్కి లాభం అవుతుందని వాళ్ళు ఆపారు. ఓకే, నో ప్రాబ్లం. ఇందాకే చెప్పాను నేను, మీరు విన్నట్లేరు. ఎనీ జెన్యువైన్ ఎలిజిబుల్ బెనిఫిషియరీ విల్ సర్టన్లీ గెట్ ఇట్. అందులో ఏం అనుమానం లేదు. వీఆర్ కమిటెడ్. మేము సీఎం గారు ఇదివరకు చెప్పారు 500 కాకపోతే ఇంకో 100 కోట్లు పోతుందేమో, కానీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పారు, ఇస్తారు. ఓకే, శ్రీకాంత్. రేషన్ కార్డ్ మ్యాండేటరీ చేశారు సార్. ఆఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ టు బి. నో, తప్పే ఉందండి అందులో. శ్రీకాంత్, 10 TV. లాస్ట్ క్వశ్చన్ శ్రీకాంత్, యూ గెట్ ద లాస్ట్ సైడ్ నుంచి 1 క్వశ్చన్ అండి. No questions on the committee. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో సీఎం గారి ప్రచారం ఏమైనా ఉంటుందా? దుబ్బాకలో మీరు కానీ సీఎం గారి ప్రచారం కానీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న ఒక చర్చ కూడా ఉంది. దీనిపై మీరేమంటారు? ఒలికిపోయిన పాల గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఆగమాగ ఇంకా ఉంది, టైం ఉంది, 29 దాకా ప్రచారం ఉంది. అప్పుడు మనం సీఎం గారి ప్రచారం ఉంటుందా లేదా అనేది నాకు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. బట్ నేనైతే చేస్తాను, ఎందుకంటే ఇందాక నేను చెప్పినవన్నీ కూడా ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనైతే ప్రచారం చేస్తాను. సీఎం గారి విషయంలో ఇంకా క్లారిటీ లేదు, ఉంటే తప్పకుండా మీకు చెప్తాను. సార్, one last question. One last question, sir. నా పేరు ఉమా. సో కరోనా టైం నుంచి ఇప్పటి వరకు చాలా మంది జర్నలిస్టులకి COVID-19 వచ్చింది. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే చాలా మంది చనిపోయారు. అండ్ ట్రీట్మెంట్ కొన్ని హాస్పిటల్ సిబ్బంది యాక్సెప్ట్ చేయట్లేదు సార్. హెల్త్ కార్డ్ని కూడా తీసుకోవట్లేదు. హెల్త్ కార్డ్ని
యాక్సెప్ట్ చేయట్లేదు, ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి పంపిస్తున్నారు. సో పేద జర్నలిస్టుల పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్గా ఉంది సార్. దీనిపైన మ్యామ్ ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీలో మన జర్నలిస్టులకు, తెలుగు జర్నలిస్టులకు ఢిల్లీలో జబ్బు పడితే కూడా, కరోనా వస్తే కూడా అక్కడ కూడా చూసుకున్నాం. అక్కడ ఇక్కడ చూసుకోకపోవడం అంటూ ఏముండదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐ కెన్ సర్టన్లీ టాక్ టు ఈటెల రాజేందర్ గారు అండ్ రెక్టిఫై. బట్ నాకు తెలిసి అయితే అట్లా అంత సీరియస్ ఇష్యూ అయితే లేదు. లేకపోతే ఇప్పటికి మీ వాళ్ళు అందరికంటే ఎక్కువ గొడవ చేసేవాళ్ళు, అందరికంటే ఎక్కువ గొడవ చేసి మమ్మల్ని ఇప్పటికి యూ వుడ్ హావ్ కార్నర్డ్ మీ. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ సచ్ అ బిగ్ ఇష్యూ. నాకు తెలిసి అయితే అంత పెద్దది లేదు. ఉంటే చెప్పండి, రాజేందర్ గారితో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. Okay, we will take one last question from Sandeep. Yes, boss. Hyderabadis can expect. I'm sorry? SNDP and Metro Phase 2 projects are welcome. Wait for my manifesto, bhai. My manifesto will also have a lot of details. No? Why do you want me to spill out everything today? You're very kind, Sandeep, but we'll spill the beans on the day we release the manifesto. Thanks. మంత్రి గారు, గత ఎన్నికల్లో మీరు శ్రీనివాస్ రెడ్డి గారు, మీ ఆరోగ్యం బాగా అయిపోయిందా? చెప్పండి సార్. థ్యాంక్ యూ. వీడియో బాగా వైరల్ అయింది. చెప్పండి. సహకారంతో బయటపడ్డారు. నా సహకారంతో వైరల్ కాలేదు, ఆయన సహకారంతో బయటపడ్డా అన్నాడు. ఎందుకు వస్తుంది? గత ఎన్నికల్లో ఖచ్చితంగా ఫిగర్ చెప్పారు. గత ఎన్నికల్లో ఫిగర్ చెప్పారు, ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు. ఈ ఎన్నికల్లో బల్దియా మీద గులాబీ జెండా ఎగరేస్తాము, తప్పకుండా ఎగరేస్తాం. మళ్ళీ డిసెంబర్ 4 నాడు కలుసుకుందాం. థ్యాంక్ యూ. రేవతి, ఐ నీడ్ టు స్పీక్ టు యు వన్స్. Just a minute, yeah. ఒక నిమిషం సార్, కొంచెం 1 minute. ప్రజెంట్ ఓడస్తాను. ఓడస్తాను ప్రజెంట్ చేస్తావా?